తెనాలిలో జరిగిన సైనైడ్ హత్యల కేసును పోలీస్ శాఖ సీరియస్ గా దర్యాప్తు చేస్తోందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. రమణమ్మ వెంకటేశ్వరిని తెనాలి నుంచి బహిష్కరించాలని వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారాయన. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు ఎస్పీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. మరొకసారి తెనాలి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. తెనాలంటే ఆంధ్ర ప్యారిస్. ఆ తర్వాత ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం అయేషా మీరా హత్య కేసుతో తెనాలి ఫేమస్ అయింది. తాజాగా ఇప్పుడు సైనైడ్ హత్యలతో దేశవ్యాప్తంగా తెనాలికి పేరు మరొకసారి మారుమవుతుంది. అసలు ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, అసలు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఎక్కిరోజు ఉంది. అసలు దీన్ని ఏ రకంగా ఐడెంటిఫికేషన్ చేశారు? అంటే మనకి ఈ కేసు అనేది మన జూన్ నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. 13/6/2024 కేసు రిజిస్టర్ అయింది. అది మనము అన్ఐడెంటిఫైడ్ బాడీ కిందకి మన చీబ్రోలు మండల్ అవుట్స్కట్స్లో బాడీ దొరికింది. వడ్లమూరు విలేజ్ అవుట్స్కట్స్లో బాడీ దొరికినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అయిన బాడీ కాబట్టి బాడీ ఐడెంటిఫై చేస్తాము. కాకపోతే ఎవరు చేస్తారు ఏమన్నది ఎలాంటి క్లూ లేదు అవుట్స్కట్స్ కాబట్టి. తర్వాత మనము కొన్ని క్లూస్ వల్ల చిన్న బ్రేక్ వచ్చింది. దాంట్లో వచ్చిన తర్వాత మన దాన్ని లీడ్ని తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు లేడీసు ఇంకొకరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మర్డర్ చేసినది అనేది బయటకు వచ్చింది. దాంట్లో ఎలాగా బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటాయి. జనరల్లీ దాన్ని ఉమెన్ కూడా తీసుకుంటుంటారు, లేడీస్ కూడా. సో దాంట్లో కలిపేసి సైనైడ్ని కలిపేసి ఇచ్చినట్టు మనకి ఒక కేసు బ్రేక్ అయింది. దాని వరంగా ఈ లేడీ ఎలాగా మర్డర్ అయ్యారనేది మనం డిటెక్ట్ చేసాం. సార్, అంటే ప్రధానంగా గతంలో ఎప్పుడో జరిగేది, కానీ రీసెంట్గా ఇటువంటి జరగటం 1 కాదు 2 కాదు 4 హత్యలు 7 పైన కూడా అటెంప్ట్ చేయటం అంటే ఎట్లా తీసుకోవాలి సార్ దీన్ని? ఏం లేదంటే దీంట్లో మోటివ్ కూడా వాళ్ళది పెద్దదేమి లేదు. వాళ్ళు చూసామంటే వాళ్ళు మర్డర్ చేసినది 4గురిలో చూసామంటే 2 మోటివ్ ఉంటాయి. ఒకటి వాళ్ళు అప్పులు తీసుకుంటుంటారు, అప్పుడు కూడా పెద్దదికి ఏమి ఉండదు, 20,000 30,000 40,000 ఉంటాయి. తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని బంగారాలు ఉంటాయి. బంగారాలని తీసుకోవడము, తర్వాత కట్టిన అప్పుని మళ్ళీ తిరిగి పే చేయకుండా ఉండడానికి కోసమని 2 మోటివ్ వల్ల చంపారు. దాంట్లో ఫస్ట్ మర్డర్ 2022లో వాళ్ళ అత్తగారిని చంపారు. అందులో బుజ్జి అని ఒక అమ్మాయి ఉంటాయి. ఆవిడ అత్తగారిని చంపినది మాత్రం వాళ్ళు ప్రాపర్టీ వాళ్ళ అత్తగారు వీళ్ళకి ఇవ్వను అని చెప్పడం వల్ల ఆవిడని చంపడం జరిగింది. సో అన్ని కూడా మనీ అనేది వెనక మోటివ్ ఉంది. కానీ పెద్ద మనీ అంటే కూడా అది లక్షలు అలా కూడా కాదు. కానీ చిన్న దీనికోసము మర్డర్ చేయడం జరిగింది. దీని వెనక పెద్ద మోటివ్ కానీ ఏం లేదు. కొన్ని సైనైడ్ కలిపేసి ఇవ్వడం అనేది దీని ముందు జరిగిన 3 కూడా న్యాచురల్ డెత్ లాగా ఉండడం వల్ల ఇది ఈజీ లాగా వాళ్ళు అనుకోవడం అనేది వాళ్ళు ఫర్దర్గా చేయడానికన్నా ఒక మోటివేషన్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సార్, ఈరోజు ఉదయం బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి బాధితులతో మృతుల కుటుంబ సభ్యులతో వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఇంటి పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేశారు, ఇటువంటి వారిని జైలుకి పంపించడం కాకుండా కఠినమైన శిక్షలు వేస్తేనే భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా అవకాశం ఉంటుందన్నారు. అంటే ఏ రకమైన చర్యలు అవకాశం ఉంటుంది సార్? అంటే చట్టానికి లోబడి ఎంత కఠిన చర్య అంటే చట్ట ప్రకారం ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా మర్డర్ వస్తుంది కాబట్టి మనము పనిష్మెంట్ చాలా గట్టిగానే ఉంటాయి. మన ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మనం ఛార్జ్ షీట్ కూడా వేసేస్తాం కోర్టులో. తర్వాత కోర్టులో కూడా రిక్వెస్ట్ చేస్తూ దీని పనిష్మెంట్ కొన్ని ట్రయల్ త్వరగా కంప్లీట్ చేస్తూ ఇది ఒక ప్రయారిటీ కేసు కిందకి తీసుకొని చేయమని చెప్పేసి రిక్వెస్ట్ అడుగుతాము. అన్న పక్షంలో వాళ్ళకి బెయిల్ కూడా త్వరగా రాకుండా ఉంటూ వాళ్ళు లోపలికి ఉన్నప్పుడే ట్రయల్ కూడా కంప్లీట్ చేస్తున్నట్టు మేము ప్రయత్నం చేస్తాము. పనిష్మెంట్ మాత్రం మినిమం 14 years అనేది మినిమం వాళ్ళకి పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే గోల్డ్ షాప్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు సైనైడ్ వాడుకోవడానికి పర్మిషన్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా బయటికి ఇవ్వకూడదు. బయటకి ఇచ్చారంటే మీరు కూడా ఏ నేరాలు జరుగుతుందో దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామ్యం అయినట్టే మేము అనుకుంటాము. మీ పైన కూడా చర్యలు తీసుకుంటాము. అది మనం నోటీస్ కూడా ప్రతి ఒక్క గోల్డ్ షాప్కి మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మళ్ళీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మీ దగ్గర ఎవరు నైబర్స్ ఉన్నారో అంటే పక్కన ఎవరు ఉన్నారనేది మీరు కూడా బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బయట నుంచి ఎవరైనా కొత్తదిగా వచ్చి అంటే రెంట్కి వస్తారు. అలాంటి వచ్చిన వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నాయా, మీకు ఏదైనా డౌట్ అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారంటే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసామంటే మేము కూడా వెరిఫికేషన్ చేస్తాము. అని అందరూ కూడా కొన్ని అప్రమత్తంగా ఉండడం అనేది చాలా మంచిది.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎవరైతే ప్రజలు పూర్తి స్థాయిలో గోల్డ్ షాప్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన విషయంలో కానీ అప్రమత్తంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడాలంటే కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి గుంటూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఒకటో స్టూడియో.